ధార్మిక శోభ సంతరించుకుంది. మల్యాల మండలం ముత్యంపేటలోని సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం కొండగట్టు అంజన్న సన్నిధి 36వ గిరి ప్రదక్షిణ మహోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. చిలుకూరి బాలాజీ శివాలయం ప్రధాన అర్చకులు సురేష్ ఆత్మరాం మహారాజ్ నేతృత్వంలో జరిగిన ఈ వేడుకకు తెలంగాణ నలుమూలల నుండి భక్తులు భారీగా తరలివచ్చారు. మారుమోగిన రామనామం శ్రీరామ జయరామ జై హనుమాన్ అంటూ భక్తులు చేస్తున్న నామస్మరణతో కొండగట్టు పరిసరాలు మారుమోగిపోయాయి. భారీగా భక్తుల రాక వేలాదిగా తరలివచ్చిన భక్తులు కొండ చుట్టూ గిరి ప్రదక్షిణ చేసి సీతారామచంద్రుల కృపకు పాత్రులయ్యారు. ఆధ్యాత్మిక పులకింత ఎన్నో జన్మల పుణ్యఫలంగా భావిస్తూ భక్తులు భజనలు కీర్తనలతో కొండ చుట్టూ కాలినడకన ప్రదక్షిణలు నిర్వహించారు. తమ ఇష్టదైవం ఆంజనేయస్వామిని దర్శించుకుని భక్తులు జై శ్రీరామ్ జై శ్రీరామ్ అందరికీ జై శ్రీరామ్. భారత్ మాతాకి జై. జై కొండగట్టు అంజన్న. కొండగట్టు అంజన్న గిరి ప్రదక్షిణ 36వ గిరి ప్రదక్షిణ అద్భుతంగా ప్రారంభమైంది. శనివారం ఆరుద్ర నక్షత్రం జనవరి 3వ తేదీ 2026. ఎంత అద్భుతం. ఉదయం 6:15 ప్రారంభం చేసాం. చూడండి భక్తుల సంఖ్య అత్యంత అద్భుతం. హర హర మహాదేవ. జై శ్రీరామ్. 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 భారత్ మాతాకి జై. జై కొండగట్టు అంజన్న. జై. బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వం అరోగతాం అజాఢ్యం వాక్పటుత్వంచ హనుమస్మరణాత్ భవేత్. కొండగట్టు అంజన అనుగ్రహించిత ప్రారంభమైన కొండగట్టు గిరి ప్రదక్షిణ చాలా ఆనందం వేస్తుంది, చాలా గొప్పగా అనిపిస్తుంది. అప్పుడే 36వ పౌర్ణమి. ఇది మనకి ఆంగ్ల సంవత్సరాది మొన్ననే ప్రారంభమైంది. 2026 సంవత్సరం జనవరి. ఈరోజు 3వ తేదీ, వారం వచ్చి శనివారం. ఈరోజు ఆరుద్ర నక్షత్రం కూడా శివుని నక్షత్రం. ఆంజనేయ స్వామిని శివాంశ అంటారు. అలాంటి గిరి ప్రదక్షిణకి కొన్ని వేల మంది భక్తులు అద్భుతంగా కదిలొచ్చి ఆ గిరి ప్రదక్షిణ చేస్తున్నారు. వాళ్ళందరికీ అంజన అనుగ్రహం పరిపూర్ణంగా ఉండాలి. అంజన్న కార్యసాధకుడు. ఆయన హనుమాన్ చాలీసాలో చాలా అద్భుతంగా చెప్తారు, నా భక్తులు నేను రక్షించుకుంటాను అని. తప్పకుండా రక్షించుకుంటాను. మనం చేయాల్సింది ధర్మ కార్యక్రమంలో పాల్గొనడం. దేశహితం, ధర్మహితం, దేవాలయ హితం కోసం ఆలోచన చేయడం. మేము కూడా చాలా ఆనందపడుతుంటాం. ఈ గిరి ప్రదక్షిణ 100 మందితో ప్రారంభమైంది. ఇప్పుడు 10,000 మంది కనీస పక్షులు తిరుగుతూ ఉన్నారు. అంటే ఒక 150 నుంచి 200 గ్రామాలు కదులుతూ ఉన్నాయి. అక్కడ దాకా సమాచారం వెళ్ళిపోయింది. ఈ సమాచారం ఇప్పుడు ప్రపంచవ్యాప్తం అవుతోంది. కారణం ఈరోజు ఆంధ్ర డిప్యూటీ సీఎం అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు తమ కులదైవంగా భావించే కొండగట్టు అంజన దర్శనానికి వస్తున్నారు. వారు 35 కోట్ల పైగా ఇంకా కొంత డబ్బుల్ని 19 లక్షల్ని ఈ కొండగట్టుకి టీటీ నుంచి నిధులు మళ్లించి 96 గదులని నిర్మాణం చేయడానికి ఏది భక్తులకు సౌకర్యార్థం. అలాగే 2000 మంది భక్తులు కనీస పక్షంలో దీక్ష తీసుకోవడానికి కానివ్వండి, దీక్ష విరమణకు కానీ ఒక సభా భవనం ఏర్పాటు చేస్తున్నారు. ఎంత అద్భుతమైన విషయం ఇది. ఖచ్చితంగా కొండగట్టు గిరి ప్రదక్షిణ యొక్క అద్భుత విజయంగా మనం చెప్పవచ్చు. అలా ఆనందపడదాం. అందరూ ప్రార్థించారు, అందరూ దాన్ని కోరుకున్నారు. దానికి తగ్గట్టుగా పవన్ కళ్యాణ్ గారు స్పందించారు. కాబట్టి ఈ గిరి ప్రదక్షిణ ఎక్కువ సంఖ్యలో పాల్గొనండి. ముఖ్యంగా యువత కదలండి. డబ్బు ఖర్చు లేకుండా మన హిందువులం ఒకటి కావడానికి గిరి ప్రదక్షిణ మాధ్యమంగా ఎంచుకుందాం. మంచి విషయాల్లో మనం మాట్లాడదాం. జై శ్రీరామ్. భారత్ మాతా. జై శ్రీరామ్. ప్లీజ్. राम लक्ष्मण जानकी जय बोलो हनुमान की जय श्री राम. 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 राम लक्ष्मण
लक्ष्मण जानकी बोलो हनुमान की जय श्री राम जय श्री राम కొండగట్టు 36వ గిరి ప్రదక్షిణ. ఇప్పుడు సీతమ్మ బావి దగ్గర ఉన్నాము. అయ్యగారు ఇక్కడ భక్తులకు సరదాగా ఫ్యామిలీ అవసరమే కానీ ముందు దేశం దాని తర్వాత ధర్మం. భార్గవ రామ ఓం శ్రీరామ జయ రామ భార్గవ జయ శ్రీరామ జయ శ్రీరామ అయోధ్య రామ ఓం శ్రీరామ జయ రామ అయోధ్య రామ ఓం శ్రీరామ జయ రామ భద్రాద్రి రామ రుద్రాయ నీలకంఠాయ శంభవే అమృతేశాయ శర్వాయ మహాదేవాయ నమో నమః. చెప్పండి. త్ర్యంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాన్ మృత్యోర్ ముక్షీయ మామృత. చిలుకూరులో సుందరేశ్వర శివయ్యకి ప్రతిరోజు అభిషేకం చేస్తాం. ఇంత అడవిలో ఉన్న ఈ శివయ్యకి ఏం దొరకదని మనం అనుకుంటాం, కానీ ఆయన ఎవరి ద్వారా తెప్పించుకోవాలో తెప్పించుకుంటాడు. అద్భుతంగా సేవ జరిపించుకుంటాడు. చూడండి ఎంత ఆనందం. నీళ్ళు పోయండి. చెరుకు రసం కూడా అంట ఏ ఉన్న అసలు మంచి మంచి దేవాలయాల్లోనే దొరకట్లేదు సామాగ్రి. కాలాగ్ని రుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శంకరాయ సోమసుందరేశ్వరాయ శ్రీమన్మహాదేవాయ నమః. హర హర మహాదేవ్. అందరూ చేతులు జోడించుకోండి. అందరూ చెప్పండి. జన్మ మృత్యు కొంచెం గట్టిగా చెప్పండి. జన్మ మృత్యు జరా వ్యాధి పీడితం కర్మ బంధనైః మృత్యుంజయ మహాదేవ త్రాహి మాం శరణాగత రుణ రోగాది దారిద్ర్యం పాపక్షుత్ అపమృత్యవః భయశోక మనస్తాప నశ్యంతు మమ సర్వదా. జై శ్రీరామ్ హర హర మహాదేవ్. ఆత్మలింగేశ్వర భగవాన్ కి జై. జై శ్రీరామ్. నమః శివాయ ఓం నమః శివాయ గంగాధర హర నమః శివాయ. అలా ఫుడ్ రైట్. జై శ్రీరామ్. వాళ్ళు ఎవరు ఎక్కడ ఉంటాడా ఎవరు? చిలుకూరు
శ్రీరామనామంతో మారుమోగుతున్న శ్రీ కొండగట్టు ఆంజనేయ స్వామి దేవాలయం. కొండంతా చూస్తే మీరు శ్రీరామనామంతో అక్కడ నుంచి కనవస్తుంది. ఇది సంతంలొద్ది దారి. ఓంకార నామంతో కొండంతా మారుమోగిపోతుంది. మనలు సిల్కూరు. అలాగే 15,000 మంది భక్తులు వచ్చే గిరి ప్రదక్షిణ ఫిబ్రవరి 1వ తేదీ పౌర్ణమి ఆదివారం నాడు వస్తుంది. పైగా వ్యాస పౌర్ణమి. ఎంత అద్భుతం! ఎక్కువ సంఖ్యలో పాల్గొనండి. మళ్ళీ చెప్తున్నా, వచ్చే పౌర్ణమి మాఘ పౌర్ణమి ఫిబ్రవరి 1వ తేదీ ఆదివారం నాడు సెలవు రోజు. ఎక్కువ సంఖ్యలో విద్యార్థులు పాల్గొనండి. అందరికీ సమాచారాన్ని పెట్టండి. జై శ్రీరామ్, భారత్ మాతా కీ. అందరూ ఆనందంగా ఉండాలి.